guys, welcome back to Blend with Anu. నా పేరు అనుఖ్య. మీరు గనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనము వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే చూడబోతున్నాము. సో మామూలుగా అయితే నేను షార్ట్స్లో చూపిస్తూ ఉంటాను కదా వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. మీ అందరికీ అవి బాగా నచ్చుతున్నాయి. సో ఐ థాట్ ఒక లాంగ్ ఫామ్ వీడియో చేసి డీటెయిల్గా చూపిద్దాము నేను ఏం తింటాను అని. బికాస్ మీలో చాలా మందికి ఏవేవో క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు థైరాయిడ్ ఉందని, పీసీఓఎస్ ఉందని చెప్పి, పీసీఓడి ఉందని చెప్పి ఎవరికి వాళ్ళు నచ్చింది రాసేసుకుంటున్నారు కమెంట్స్లో. సో ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఆల్ ఆఫ్ దోస్. అడ్రస్ చేస్తూ మీకు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చూపిద్దాము అనుకుంటున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. As much as I want to say that it is early in the morning, it is not. 9:30 అవుతుంది టైమ్. వీకెండ్స్ మోస్ట్లీ ఇలానే ఉంటాయి, అంటే ఒక 2 hours లేట్గా నడుస్తుంటుంది అనమాట స్కెడ్యూల్ అంతా. ఇప్పుడైతే నేను మేతి వాటర్ బాయిల్ చేస్తున్నాను. పొద్దునే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను చేసేది ఏంటంటే మేతి వాటర్ తాగుతాను. ఇది ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి, పీసీఓఎస్ అదేం కాదు. దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇండైజెషన్, బ్లోటింగ్, గ్యాస్ అదంతా క్లియర్ చేయడానికి మేతి వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ ఆప్షన్స్ దట్ వీ హ్యావ్. సో అందుకే నేను అది వీక్లో ఒక 2-3 times తాగుతాను. ఎందుకంటే మెంతులు చాలా వేడి కదా, మీ అందరికీ తెలుసు. అండ్ నాది నార్మల్గానే బై నేచర్ బాగా వేడి ఉండే బాడీ అనమాట. సో అందుకే నేను వీక్లీ 2 to 3 times తాగుతాను, డిపెండింగ్ ఆన్ మై రిక్వైర్మెంట్. అంటే నాకు ఆ రోజు కొంచెం బ్లోటెడ్గా అనిపించింది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను తాగుతాను. సో అలా ఆ వాటర్ తాగుతూనే నేను సీడ్స్ కూడా తింటాను. 2 spoons ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఆల్మండ్ ఫ్లేక్స్ ఇవన్నీ లైట్గా గీ వేసి రోస్ట్ చేశాను అనమాట. డైలీ 2 spoons తింటాను. బేసిక్గా అన్నీ మిక్స్ చేసి బాక్స్లో పెట్టా ఇట్లా. సో ఇది డైలీ 2 spoons తింటాను వాటర్ తాగుతూ. సో మామూలుగా అయితే 7:30-8 కల్లా ఈ 2 అయిపోతాయి. 9 కల్లా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. బికాస్ టుడేస్ వీకెండ్ ఇందాక చెప్పినట్టు అన్నీ ఒక 1-2 hours డిలేతో నడుస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు బ్రేక్ఫాస్ట్ ప్రెప్ కూడా చేసేస్తాను, బికాస్ కొంచెం టైం పడుతుంది. సో అది ప్రెప్ చేస్తూ మీకు మనం బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఏం తినబోతున్నాము అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే షార్ట్లో కూడా చెప్పాను, నాకు థైరాయిడ్ కానీ, పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేవు బై గాడ్స్ గ్రేస్. మీరందరూ జస్ట్ వీడియోలో అపియరెన్స్ చూసి లేదంటే ఒక చిన్న వీడియోలో ఎలా కనిపిస్తున్నాము అన్న దాన్ని బట్టి ప్లీజ్ డోంట్ కమ్ టు కంక్లూజన్స్. సో ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దాట్. బయట కూర్చున్నామా? నేను తీసుకునే ఫుడ్ మోస్ట్లీ ఇట్స్ ఫోకస్డ్ ఆన్ గట్ హెల్త్. ఎందుకు అంటే నాకు బ్లోటింగ్ ఇష్యూస్, ఇండైజెషన్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. నేను ఇంతకుముందు నా పీరియడ్స్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో కూడా చెప్పాను, నాకు పీరియడ్స్ టైంలో కొంచెం బ్లోటింగ్ అలా ఉంటుంది అని చెప్పి. తర్వాత అది ఏమవ్వడం స్టార్ట్ అయిందంటే మెల్లగా డైలీ అలా అనిపించడం స్టార్ట్ అయింది. డైలీ బ్లోటెడ్గా ఉండడము, పొట్ట బాగా బరువుగా అలా ఉన్నట్టు, ఏది తిన్నా సరే హెవీగా ఉండడము, ఎక్కువ బర్బ్స్ రావడం అట్లా స్టార్ట్ అయింది. సో చాలా అన్కంఫర్టబుల్గా, ఇబ్బందిగా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. 2 months బ్యాక్ ఇంకా వర్స్ట్ అయింది సిచ్యువేషన్. ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా కూడా అది తగ్గట్లేదు. అలా డైలీ బ్లోటెడ్గా ఫీల్ అవ్వడము, కాన్స్టెంట్గా బర్బ్స్ రావడం అనేది అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఓన్లీ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. అండ్ చాలా అన్కంఫర్టబుల్గా కూడా ఉంటుంది టు బీ ఆనెస్ట్. సో దట్ ఈస్ వన్ ఐ డిసైడెడ్, ఇంకా లేదు, ఐ హ్యావ్ టు టేక్ థింగ్స్ ఇన్ టు మై హ్యాండ్స్. నేను కంట్రోల్ తీసుకోవాలి, నేను ఏదైనా చేస్తే తప్పించి ఇది వర్కౌట్ అవ్వదు అని. సో దట్ ఈస్ వన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ యాక్చువల్ కేర్
నేను తీసుకునే ఫుడ్ కానీ లేదంటే నేను ఏం తింటున్నాను అనేది కాన్షియస్గా తిన్నాం అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే అప్పుడు ఒక 2 days ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. రోజు అలా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ అయితే ఉండలేం కదా. సో అందుకని ఫుడ్తోనే ఏదో ఒకటి క్యూర్ చేసుకోవాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఐఎమ్ ఎట్ అ వెరీ బెటర్ ప్లేస్. ఎందుకంటే నాకు అలా కంటిన్యూస్గా బ్లోటింగ్ ఇష్యూస్ కానీ బర్బ్స్ కానీ అలా ఏం రావట్లేదు. మీలో ఎవరికన్నా బ్లోటింగ్ ఇష్యూస్ లేదంటే బర్పింగ్ కంటిన్యూస్ ఎసిడిటీ అలాంటి ఇష్యూస్ ఉంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానో, హౌ ఇట్ యాక్చువల్లీ ఫీల్స్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికీ బ్లోటింగ్, నాకు గ్యాస్, వీటన్నిటికీ రూట్ కాజ్ ఏంటంటే మై గట్ హెల్త్ ఇస్ మెస్డ్ అప్. సో అది ఫిక్స్ చేసుకుంటే నేను ఈ ఇష్యూస్ అన్నీ వాటంతట అవే పోతాయి అనేది అయితే నేను అర్థం చేసుకున్నాను. నా మార్నింగ్ డ్రింక్ అయిపోయింది, సీడ్స్ కూడా తినేసాను. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పాలకూర చపాతీ చేయబోతున్నాను. అంటే పాలకూరని బేసిక్గా పేస్ట్ చేసి చపాతీ చేస్తాను అనమాట. దాంతో ఈ టిప్ యాక్చువల్లీ మా అత్తయ్య చెప్పారనమాట. రోజు తినే ప్రతి మీల్లో మనకి గ్రీన్స్ అనేవి వెళ్ళడం కష్టం కాబట్టి చపాతీలో వేసి కలిపేసేయి, ఈజీగా ఉంటుంది నీకు అని చెప్పి. సో అదే ఫాలో అవుతున్నాను. అండ్ నాకు చపాతీలు ఇష్టం. నాకు రైస్ కంటే కూడా చపాతీలే నేను బాగా తింటాను. సో నాకు దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు గెట్ ఆల్ మై గ్రీన్స్ ఇన్ అనిపించింది. పాలకూర ఒకటే కాదు, ఏ ఆకుకూర ఉంటే ఆ ఆకుకూర వేసేస్తాను నేను. మెంతికూర, పాలకూర, ఇక్కడ టర్నిప్ గ్రీన్స్ అని చెప్పి దొరుకుతాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఎనీవేస్. సో ఏ ఆకుకూర దొరికితే అది నేను మిక్సీ వేసేసి దాంట్లో కలిపేస్తాను అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ గ్రీన్ రోటీస్. ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ కాఫీ తాగేదాన్ని. దట్ ఈస్ అ వెరీ బిగ్ మిస్టేక్. గట్ హెల్త్ని కంప్లీట్గా మెసప్ చేసే ఒక పెద్ద మిస్టేక్ అనమాట అది. ఇట్స్ అ బ్లండర్ బేసిక్గా. సో నేను అది చేసేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. నేను లేచాక ఒక 1.5-2 hours తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఐ ట్రై టు హ్యావ్ మై కాఫీ. సో హెల్త్ కోసం కొన్ని కాంప్రమైజెస్ చేసుకోవాలి. ఆల్దో ఐ లవ్ కాఫీ, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఇట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, లైక్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. గట్ హెల్త్ ఫోకస్డ్ అంటే నేను పెద్దగా ఏవేవో చేసేసి తినడం ఏం కాదు. మనం రోజు తినే వాటిల్లోనే గట్ హెల్త్కి బాగా బెనిఫిషియల్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏవి, గట్ హెల్త్కి సపోర్ట్ చేసే ఫుడ్ ఐటమ్స్ నేను తింటా బేసిక్గా. అండ్ బై నో మీన్స్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ డైటీషియన్ కాదు, నేనేం కాదు. జస్ట్ నాకున్న ఇష్యూని నేను ఎలా హ్యాండిల్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. నేను ఈ వీడియో చూసైతే మీరు ఏం ఫాలో అవ్వద్దు, నేను ముందే చెప్తున్నా. అది నేను వీక్లో ఈజీగా 3-4 days పాలకూరతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇఫ్ నాట్ పాలకూర ఏదో ఒక ఆకుకూరతో. ఇందాక చెప్పాను కదా, ఏది కనిపిస్తే అది నేను వాల్మార్ట్లో తీసుకొచ్చేస్తాను అనమాట. పాలకూరలో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల గట్ ఇన్ఫ్లమేషన్ చాలా తగ్గిస్తుందంట. సో నాకు కూడా బాగా డిఫరెన్స్ కనిపించింది. అండ్ నేను ఇంకొక చిన్న చేంజ్ చేయలేకపోయింది ఏంటి అంటే, మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ అయితే చాలా మంచిదని చెప్పి నేను విన్నాను. బట్ నా దగ్గర చాలా పెద్ద బ్యాగ్ ఆఫ్ వీట్ ఫ్లోర్ ఉంది, నార్మల్ వీట్ ఫ్లోర్. సో నేను అదే యూజ్ చేస్తున్నాను, అది పారేయలేం కదా. బట్ ఇప్పటిదాకా అయితే నాకేమి ఇబ్బంది అనిపించలేదు అది వాడడం వల్ల కూడా. ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది. హెల్త్ విషయంలో నేను కాంప్రమైజ్ అయితే నాకు చాలా ఇబ్బందిగా అనిపించిన డేస్ నాకు గుర్తొస్తాయి అనమాట. సో ఆ ఒక్క రీజన్తో ఐ కీప్ గోయింగ్. అదొక్కటి ఐ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఈ పేస్ట్ అంతా తీసి దీంట్లో వేసేస్తాను. మామూలుగా అయితే ఇంతకు ముందు నేను ఇలా బాయిల్ చేయకుండా డైరెక్ట్గా వేసేసేదాన్ని. అప్పుడు నాకేం డిఫరెన్స్ లేదు, ఇప్పుడు లేదు. బట్ జస్ట్ టైం ఉన్నప్పుడు ఇట్లా బాయిల్ చేసేస్తాను. నేను 2 members చేస్తున్నాను. అంటే ఇద్దరం ఒక్కొక్కటి తింటాము. ఒకసారి క్రిష్ 2 చపాతీస్ తింటారు పొద్దున్నే. సో నేను ఇద్దరికి సరిపడానే పిండి కలుపుతున్నాను. అనుకోవచ్చేమో అంటే నువ్వు ఒక్కదానివే చేసుకుంటావు అని. ఇది మళ్ళీ ఎక్కువ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి అలాంటివి ఏమి ఉండవు. ఇప్పటికి ఈ పూటకే అయిపోవడం ఇది ఈ చపాతీ పిండి. సో ఏదైనా అంతే, ఇప్పుడు వండింది ఇంకా ఇప్పటికే అయిపోతుంది అనమాట. మామూలుగా అయితే పిండి కొంచెం ముందే కలిపేసుకుని పెట్టుకుంటాను. ముందు కలిపి అలా ఉంచుకుంటే మెత్తగా వస్తాయి కదా చపాతీలు. ఈ రెసిపీస్ అన్ని యూట్యూబ్లో ఉంటాయి, ఇవేవి నా ఓన్ రెసిపీస్ కాదు. నేను వీడియో లింక్స్ ఇవ్వడానికి కూడా నేను ఒక 10-15 వీడియోస్ చూసి అందులో ఏదో ఒకటి నచ్చుతుంది నాకు, లేదంటే అన్ని కలిపి ఒకటేసారి ఇంప్లిమెంట్ చేస్తాను ఆ వీడియోలో. సో ఆ లింక్స్ కూడా నేను ఇవ్వడానికి కుదరదు. బట్ యా, మోస్ట్లీ ఇలాంటి రెసిపీస్ అన్ని నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేసుకుంటారు. సో చూడొచ్చు మీరు. నేను ఇలా చపాతీ చేసేటప్పుడే దీంట్లోనే నువ్వులు కూడా వేసేస్తాను.
నువ్వులు కూడా చాలా మంచిది, ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ ఆల్. నేను మార్నింగ్ సీడ్స్ తీసుకున్న రీజన్ కూడా అదే. మనకి ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవన్నీ, గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ అవన్నీ ప్రివెంట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నేను ఆ పాలక్ రోటీని కర్డ్తో తింటాను. మామూలుగా అయితే పప్పు, టొమాటో కర్రీ, ఏ కర్రీతో ఉన్నా తినొచ్చు. కర్డ్లో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అ ప్రోబయోటిక్. గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని వీక్లీ 2 times నేను కర్డ్ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్లో. ఇది కాకుండా బ్రేక్ఫాస్ట్లో నేను ఇడ్లీ కానీ, దోశ కానీ, సవర్డో కానీ ఇవన్నీ తింటాను. ఇవి కూడా ఫర్మెంటెడ్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి చాలా మంచిది అనమాట గట్ హెల్త్కి. మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఇడ్లీ, దోశ ఇవన్నీ ఉండగా వీటిని బీట్ చేసేది అయితే ఏది లేదు కదా. సో నేను అవి కూడా తింటాను. ఇవాళ యాక్చువల్లీ మనము పప్పు నానబోయాలి. యా, ఇడ్లీ అంటే గుర్తొచ్చింది. సో యా, ఇప్పటికైతే నేను సాల్ట్, జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నా అండ్ కొంచెం జీరా పౌడర్ వేస్తున్నా దీంట్లో. లైక్ జస్ట్ చాలా కొంచెం. దీంట్లో మీరు వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు, రైతాలాగా తినొచ్చు, ఎలా అయినా మీ ఇష్టం. నాకు ఇది ఈజియెస్ట్ వే కాబట్టి నేను ఇలా తింటా. ఇంట్లో తోడుపెట్టిన పెరుగు అనమాట. నేను ఇది ఒక 2 spoons వేస్తున్నాను. బికాస్ నేను ఒక్క రోటీయే కాబట్టి తినేది అది సరిపోతుంది. బ్రేక్ఫాస్ట్ వాస్ యమ్మీ. మై కాఫీ ఇస్ హియర్. క్రిష్ క్రికెట్కి వెళ్ళారు, వెళ్తూ నాకు కాఫీ కల్పించి వెళ్ళారు. సో ఈ కాఫీ తాగేసి వీ హ్యావ్ యాక్చువల్లీ అ లాంగ్ డే హెడ్. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను, దీంతో పాటు ఇంకొక ఐ థింక్ లైక్ 2 videos షూట్ చేయాలి. షార్ట్స్ వీడియో 2 shorts షూట్ చేయాలి అండ్ ఒక వీడియో ఎడిట్ చేయాలి. సో చాలా పని ఉంది. దానికి తోడు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అంటే ఇట్స్ వెరీ టైం టేకింగ్. ఐ డోంట్ నో అసలు కుకింగ్ ఛానల్స్ వాళ్ళందరూ ఎలా చేస్తారో, ఎంత టైం పడుతుందో ఒక్కొక్క షార్ట్ చేయడానికి. అలాంటిది వాళ్ళు డైలీ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ఎఫర్ట్స్. అసలు ఇప్పుడే క్రిష్కి కూడా చెప్తున్నాను, కుకింగ్ వీడియోస్ ఆర్ రియలీ టఫ్. ఈలో ఎవరికైనా డ్రామా షోస్ నచ్చితే, అంటే షోస్ దట్ ఆర్ ఫిల్డ్ విత్ డ్రామా, లవ్ ఇస్ బ్లైండ్ అని చెప్పి నెట్ఫ్లిక్స్లో ఒక షో ఉంది. సో బేసిక్గా డేటింగ్ షో అనమాట అది. ఇక్కడ అమెరికన్స్ లైక్ అందరూ ఉంటారు కదా ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఒక డేటింగ్ షోకి వెళ్తారు. దిల్ ట్రై టు ఫైండ్ అ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇన్ ద స్పాన్ ఆఫ్ లైక్ 1 month అనుకుంటే 4 weeks. సో ఒక వియర్డ్ ఎక్స్పెరిమెంట్ అనమాట, రియాలిటీ షో అది. నేను ఐఎమ్ కరెంట్లీ వాచింగ్ సీజన్ 4 అనుకుంటా. ఎంత డ్రమాటిక్ ఉందంటే అసలు ఫస్ట్లో నాకు నచ్చలేదు. నాకంత డ్రామా ఉండేది, అదంతా చూస్తాను కానీ ఐఎమ్ నాట్ రియలీ ఇంటూ ఇట్. బట్ సీజన్ 2 నుంచి ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ. అండ్ ఇప్పుడు ఎట్లా అంటే నా ఫేవరెట్ పాస్ట్ టైం అనమాట. నేను రెడీ అవుతూ ఆ షో చూస్తాను, వంట చేసుకుంటూ షో చూస్తాను. మెల్లమెల్లగా క్రిష్ కూడా హీ స్టార్టెడ్ వాచింగ్ ఇట్. కానీ మధ్య మధ్యలో నేను చెప్తూ ఉంటాను కదా, సో టీవీలో ప్లే అవుతూ ఉంటుంది. హీ హ్యాస్ నో అదర్ ఆప్షన్, సో హీ షుడ్ వాచ్ ఇట్. యా, సో మీ అందరికీ ఆ షో రికమెండ్ చేద్దాం అనుకున్నాను నేను నిన్ననే. నేను నా ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి చెప్పాను చూడమని చెప్పి. యా, ఒకవేళ డ్రామా నచ్చితే యూ కెన్ వాచ్ ఇట్ అండ్ డోంట్ జడ్జ్ మీ. ఓకే, సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ పీజేస్ సెట్ అండ్ యాక్చువల్లీ గెట్ రెడీ ఫర్ ద డే. ఇప్పుడే షూటింగ్ అయిపోయింది. జస్ట్ ఒక్క వీడియోనే షూట్ చేశాను, షార్ట్ వీడియో. ఈ వీడియో లైవ్ వెళ్ళే టైంకి ఈ లుక్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు షార్ట్స్లో. దిస్ ఇస్ ప్రియా మోహన్స్ రీక్రియేషన్ ఫర్ హోలీ అనమాట. ఐ రియలీ లవ్డ్ హౌ దిస్ టర్న్డ్ అవుట్. అంటే నా దగ్గర అన్నీ లేకపోయినా కూడా ఐ జస్ట్ మేనేజ్ టు రీక్రియేట్ విత్ వాట్ ఐ హ్యావ్. దిస్ ఇస్ జనరలీ హౌ ఐ డూ ఇట్ అండ్ వాట్ ఐ డూ. నా లుక్స్ అన్నిటితో, నా దగ్గర ఉన్న వాటితో ఐ ట్రై టు మేనేజ్. ఎనీవేస్, బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఇప్పటికి 1.5 hours అవుతుంది. సో ఇట్స్ లంచ్ టైమ్ నౌ. నాకు అంతేం ఆకలి అయ్యట్లేదు, ఎందుకంటే కాఫీ తాగా, మంచిగా ఒక ఫుల్ చపాతీ తిన్నాను.
ఐమ్ ప్రిటీ ఫుల్. ఐమ్ నాట్ దాట్ హంగ్రీ, బట్ లంచ్ తినాలి. టైంకి తినకపోతే మళ్ళీ ఏదైతే ప్రాబ్లం నేను ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నానో ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. వెరీ సింపుల్. ఇలా షూటింగ్స్ ఉన్నా లేదంటే నాకు బాగా ఎడిటింగ్ అట్లాంటి వర్క్ ఉన్నప్పుడు ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. సో ఫస్ట్ నేను ఐల్ గో చేంజ్ మై అవుట్ఫిట్ బికాస్ ఇది వైట్, దీని మీద ఏం మరకలు పడ్డా నేను తట్టుకోలేను. ఇప్పటికే దీన్ని కాపాడుకోలేక చచ్చిపోతున్నాం, మేకప్ స్టెయిన్స్ అవుతాయేమోనని చెప్పి. సో ఐల్ క్విక్లీ గో అండ్ చేంజ్ ఇన్ టు మై పీజెస్ అండ్ ఐల్ సీ యూ గైస్. లెట్ మీ షో యూ సంథింగ్. నిన్న నైట్ నేను నెయిల్స్ పెట్టుకున్నాను బికాస్ నాకు ఇవాళ చాలా వీడియో షూట్ చేసే ఉన్నాయని చెప్పి. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ట్రై టు ఫాలో. ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. నేను అనుకున్న షాట్ అనుకున్నట్టు వచ్చేంత వరకు ఎన్ని టేక్స్ అయినా తీస్తాను నేను. I'm that kind of a perfectionist when it comes to content and everything. Anyways, nails పెట్టుకొని నేను క్లీన్ చేద్దామని నిన్న నైట్ కిచెన్లోకి వచ్చాను. సో స్టవ్ క్లీన్ చేస్తుంటే నా ఇండెక్స్ ఫింగర్ నెయిల్, ఈ నెయిల్ ఏదైతే ఉందో ఇట్ పాప్డ్ ఆఫ్ ఇన్ ద మోస్ట్ వియర్డెస్ట్ వే. చూపిస్తాను నేను మీకు. సి, సో ఎలా ఇరిగిందో చూడండి. సో ఈ పార్ట్ అంతా ఎగిరి బయటకు పడింది. ఇదేమో నా గోర్కి ఇంకా అలానే అంటించింది అనమాట. సో ఇది ఒక 20 minutes హాట్ వాటర్లో పెడితే కానీ రాలేదు. బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను ఫ్రూట్ తింటాను, బట్ ఇవాళ కాఫీ తాగా బికాస్ ఐ హ్యావ్ టు షూట్ ద వీడియో అండ్ నా మార్నింగ్ కాఫీ పడలేదు కాబట్టి ఈవినింగ్ తిందాము. ఇట్స్ ఓకే. సో లంచ్కి ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. నా ఇన్స్టాపాట్ 1 pot రెసిపీస్ ఏవో ఒకటి ఐ క్విక్లీ విప్ అప్ అ మీల్ and we'll have it. That's it for lunch. నేను 3 types of దాల్ ఎక్కువ యూజ్ చేస్తుంటాను. పెసరపప్పు, కందిపప్పు, మసూర్ దాల్, రెడ్ దాల్ అంటారు కదా. ఈ 3 ప్రోటీన్ రిచ్ అని అందరికీ తెలుసు. అది కాకుండా కందిపప్పు ఇస్ వెరీ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్ అండ్ మెగ్నీషియం. మనకి డైజెషన్, మన డైజెస్టివ్ సిస్టమ్కి, గట్ హెల్త్కి చాలా బెనిఫిషియల్ అంట. అండ్ సేమ్ గోస్ విత్ పెసరపప్పు. తూర్ దాల్ కంటే ఇంకా ఎక్కువ మంది సజెస్ట్ చేసేది పెసరపప్పు. అండ్ నేను ఎక్కువ యూజ్ చేసేది మసూర్ దాల్ కూడా ఇట్స్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ వైటమిన్ బి అపార్ట్ ఫ్రమ్ ప్రోటీన్ రిచ్. ఈ 3 ఇవన్నీ ఏంటంటే స్ప్లిట్ దాల్స్ అనమాట. ఎప్పుడైతే మనము స్ప్లిట్ చేసిన పల్సెస్ యూజ్ చేస్తామో కుకింగ్కి లేదంటే మనం తినేటప్పుడు మనకి డైజెషన్ తొందరగా అవుతుంది. అండ్ కంపేర్ టు హోల్ పల్సెస్ వాడిన దానికంటే ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్లోటింగ్ ఇష్యూస్ ఆర్ ఇండైజెషన్ ఇష్యూస్ అలాంటప్పుడు ఇవి దే ఆర్ వెరీ లైట్ అండ్ ఈజీ ఆన్ యువర్ స్టమక్ అంట. సో నేను ఇలా పప్పు చేసేటప్పుడు నాకు బ్లోటింగ్ అలా ఉంటుంది కాబట్టి నార్మల్గా బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి పప్పు తింటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఫాలో అయ్యే ఒక టిప్ ఏంటంటే ఒక 2-3 times పప్పు కడిగేసి కుక్ చేసి ఒక 20 minutes ముందు జస్ట్ ఒక స్మాల్ కప్ ఆఫ్ ఏసీవి వాటర్లో వేసి పప్పు నానబెడతాను అనమాట. దాని తర్వాత ఐ కుక్ ఇట్. సో దానివల్ల ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ డైజెషన్ ఆఫ్ యువర్ దాల్ అండ్ బ్లోటింగ్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ వస్తాయి. మీకు ఒకవేళ సోక్ చేసే టైం లేదు అంటే కుక్ చేసేటప్పుడు ఇంగువ కానీ, జీరా కానీ, గార్లిక్ కానీ, వెల్లుల్లిపాయ కానీ ఈ 3 ఏదో ఒకటి వేసి ఇఫ్ యూ ప్రెషర్ కుక్ ఇట్ దట్ ఆల్సో వర్క్స్ ఫైన్. సో దిస్ ఇస్ 1 tip ఐ ఫాలో అండ్ దట్ వర్క్స్ ఫర్ మీ. అది అలా నానబెట్టుకొని ఒక 20 minutes అయ్యాక ఆ వాటర్ అంతా పారబోసేసి ఒకసారి రిన్స్ చేసి దాన్ని అప్పుడు కుక్ చేయడానికి వేస్తాను నేను. సాంబార్ రైస్కి పెద్దగా రెసిపీ ఏం లేదు, ఇందాక చెప్పినట్టు యూట్యూబ్లో చూడండి, దెర్ ఆర్ లైక్ మల్టిపుల్ రెసిపీస్ సాంబార్ రైస్కి. సో నేను జస్ట్ ఐ క్విక్లీ త్రో ఎవ్రీథింగ్ ఇన్ ద ఇన్స్టాపాట్ అండ్ ఒక 5 minutes ప్రెషర్ కుక్ చేస్తాను. దట్స్ ఇట్. సో ఐల్ గో డూ దట్ బికాస్ నా కెమెరా బ్యాటరీ చచ్చిపోతుంది. ఐ హ్యావ్ టు ఛార్జ్ ఇట్. సో ఐల్ సీ యూ గైస్ ఆఫ్టర్ లంచ్. నేను ఇలా హెల్దీ వర్షన్ ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే చూపిస్తున్నానని చెప్పి నేను అసలు జంక్ తిన్నాను అని అనుకోవద్దు. ఇది మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను తినడానికి ట్రై చేస్తాను. అంటే ఇలా హెల్దీ వర్షన్ ఎప్పుడన్నా ఒకసారి వీక్లో వన్స్ నేను రివార్డ్ లాగా ఐ లెట్ మై సెల్ఫ్ ఈట్ వాట్ ఎవర్ ఐ వాంట్, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తింటాను. జంక్ తిన్నా, ఫ్రైడ్ రైస్ అయినా, నూడిల్స్ అయినా, ఏదైనా సరే. లంచ్ సర్వ్. సాంబార్ రైస్ క్విక్గా 10 minutesలో అయిపోతుంది. నాకు ఇట్లా బిజీగా ఉన్నప్పుడు I prefer these kind of meals. If this is not comfort in a bowl, I don't know what is. So I'm going to dig in. Lunch అయిపోయాక కలుస్తాం మిమ్మల్ని. ఓకే గైస్, టైం 6:30 అవుతుంది. ఇట్స్ టీ టైం. నేను షూట్ చేసుకుంటూ బ్రేక్ తీసుకున్నా ఇప్పుడే. 5:30 నుంచి అనుకుంటున్నాను, బట్
5:30 నుంచి అనుకుంటున్నాను, బట్ అప్పుడే స్టార్ట్ చేశాను షూట్ చేయడం. సో ఇట్స్ ఓకే అని చెప్పి ఒక 1 hour తర్వాత బ్రేక్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ హ్యావింగ్ మఖానా విత్ టీ. ఇవి రోస్టెడ్ మఖానా అనమాట. నేను ఇంట్లో చేసా వీటిని. నాకు ఇవి చాలా ఇష్టం. ఇలా ఫ్రై చేసి కొంచెం మసాలా, చాట్ పౌడర్ అవన్నీ వేస్తాను అనమాట. ఇవి కూడా ఈజీ టు డైజెస్ట్. మీరు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తే నేను తినేవన్నీ కొంచెమే ఉన్నాయన్నమాట. పోర్షన్స్ చిన్నవి, బట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తింటున్నాను. దానివల్ల ఏంటంటే డైజెషన్ అనేది ఈజీ అవుతుంది అండ్ మనకు కూడా ఎనర్జీ లో అయినట్టు, డ్రాప్ అయినట్టు అలా ఏం అనిపించదు. సో ఎప్పుడైనా మీకు స్టమక్ ఇష్యూస్ ఉంటే ఒకటేసారి హెవీ మీల్ తినేదానికంటే చిన్న మీల్స్ స్మాలర్ పోర్షన్స్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తినడం బెస్ట్ అంట. సో దట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ ఐ హ్యావ్ మై టీ. మీలో చాలామందికి ఇంకో క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, స్టమక్ ఎసిడిటీ కానీ గ్యాస్ కానీ అలా ఉంటే టీ తాగకూడదు, కాఫీ తాగకూడదు అని చెప్పి. బాగా సివియర్గా ఉంటే ఎస్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్. బట్ నాకు జస్ట్ మైల్డ్గా ఎసిడిటీ ఏం కాదు, నాకు జస్ట్ బ్లోటింగ్ అలా అనిపిస్తుంది, కడుపులో తిప్పుతున్నట్టు. అలా టీని ఎక్కువ మరిగించడం వల్ల ఎసిడిక్ ప్రాపర్టీస్ అన్నీ బయటకు వస్తాయంట. అప్పుడు అలాంటి టీ మనం తాగితే ఎసిడిటీ ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది. సో నేను ఫాలో అయ్యే ఒక ట్రిక్ ఏంటంటే టీ పెట్టి జస్ట్ ఒక పొంగు రాగానే నేను బంద్ చేసి కప్లో పోసేస్తాను, అంటే వడపోస్తాను. సో దానివల్ల ఏంటంటే దాంట్లో ఉండే ఎసిడిక్ ప్రాపర్టీస్ అవన్నీ బయటపడవంట. ఇట్స్ స్టిల్ ఓకే టు హ్యావ్ టీ లైక్ దట్, బట్ ప్రాపర్గా మరిగినట్టు అనిపించవు. మా ఇంట్లో అయితే 3-4 times మరిగితే కానీ టీ అద్భుతంగా ఉందని చెప్పాము. సో కొన్ని కాంప్రమైజెస్ చేయాలి. వీకెండ్ కాబట్టి 6:30 అయినా టీ తాగుతున్నా, కానీ వీక్ డేస్లో అసలు 4:35 మ్యాక్సిమం. దాని తర్వాత అసలు నేనేం ముట్టుకోను కాఫీ, టీ. ఇట్స్ బిన్ అ లాంగ్ డే. ఇప్పుడే షూట్ అయిపోయింది, టైం 7:45 అవుతుంది. ఈరోజు మనం డిన్నర్ డ్యూటీలో లేము, క్రిష్ ఈజ్ ఆన్ డిన్నర్ డ్యూటీ. సో ఐ గెట్ టు ఎడిట్ సమ్ వీడియోస్. యాక్చువల్లీ ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉంది ఇవాళ టాస్క్లో. ఇంకా ఐ హ్యావ్ టు షూట్ అనదర్ వీడియో, ఒక షార్ట్ షూట్ చేసేది ఉంది. సో అది అయిపోతే ఐ విల్ బి కంప్లీట్లీ డన్ ఫర్ టుడే. ఈజీగా ఇంకొక 2 hours ఆఫ్ వర్క్ ఉంది నాకు. బట్ ఈ మధ్యలో డిన్నర్ డ్యూటీ నాది కాదు కాబట్టి ఐ కెన్ రిలాక్స్. క్రిష్ ఏదో బిర్యానీ చేస్తా అని చెప్పారు. ఈ మధ్య నా క్రిష్ ఈజ్ ఆన్ ట్రిప్ అనమాట, పిచ్చకిస్సా బాబీ. ఆ వీడియోస్ అన్ని కంటిన్యూస్ లూప్లో తన ఫోన్లో ప్లే అవుతున్నాయి. సో చూసిన ప్రతి ఒక్క రెసిపీ ఈ మధ్యన ట్రై చేస్తున్నారు అండ్ లక్కీగా అవన్నీ హిట్ అవుతున్నాయి. సో నేను తినగలుగుతున్నా. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. బట్ యా, ఈరోజు హీ వాంట్స్ టు ట్రై సమ్ బిర్యానీ అంట. ఇప్పుడు వెళ్ళి చికెన్ తీసుకొస్తా అంటున్నారు. అది డిన్నర్ అయిపోయేటప్పటికి ఏ టైం అవుద్దో నాకు తెలీదు. సో దిస్ ఇస్ ద థింగ్, వీక్ డేస్లో నేను ఖచ్చితంగా 8 లోపల డిన్నర్ ఫినిష్ చేసేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎక్సెప్ట్ కాలేజ్ ఉన్న డేస్లో అది పాసిబుల్ అవ్వదు, బికాస్ నేను వచ్చేసరికి నాకు ఈవినింగ్ క్లాస్. సో నేను వచ్చేసరికి 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. సో ఆ ఒక్కరోజు ప్లస్ వీకెండ్స్ ఆర్ యూజువలీ మై చీట్ డేస్. అంటే టైమింగ్స్ విషయంలో, ఫుడ్ విషయంలో కాదు, టైమింగ్స్లో నేను ఐ డోంట్ బీ వెరీ హార్డ్ ఆన్ మై సెల్ఫ్. సో ఆ 2 days లైట్ ఉంటా. బట్ యా, ఆ ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను రిలాక్స్ అవుతాను ఇంకా, బికాస్ మనమేం కుకింగ్ చేయక్కర్లేదు కాబట్టి. యా, హీ వాంటెడ్ టు గివ్ మీ అ బ్రేక్ బికాస్ నేను మార్నింగ్ నుంచి షూట్ చేస్తున్నాను. యా, హీస్ అ స్వీట్ గాయ్. డిన్నర్ చాలా లేట్ అయింది, 11:15 అవుతున్నట్టుంది టైం, 11:10. సో క్రిష్ ఇప్పుడే మీల్ మేకర్ పలావ్, మిర్చికా సాలన్ అండ్ రైతా చేశారు. దిస్ ఇస్ అ ఫుల్ కోర్స్ మీల్ అనమాట. ద ప్లేట్ లుక్స్ వెరీ హెవీ. నేను ఇంత తినలేను, బట్ తినగలిగినంత తిని మిగిలింది క్రిష్కి ఇచ్చేస్తా. సో యా, నాన్ వెజ్ కంటే ఎక్కువ నేను వెజ్జే ప్రిఫర్ చేస్తాను. సో అలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ సోర్సెస్లో పప్పు కాకుండా పన్నీర్ తినొచ్చు, సోయా చంక్స్ తినొచ్చు. సో ఈరోజు నేను డిన్నర్కి సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ బిర్యానీ తింటున్నాను. ఇది రెసిపీ నేనేం షూట్ చేయలేకపోయాను బికాజ్ ఇది ఒరిజినల్ రెసిపీ కూడా కాదు. సో నేను నా డిన్నర్ని ఎంజాయ్ చేస్తాను. మీకు కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చితే, హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్.